హాయ్ ఎవ్రీవన్. హైదరాబాద్లో చూడదగ్గ ప్లేస్లలో సంగీ టెంపుల్ ఒకటి. ఈ సంగీ టెంపుల్లో వెంకటేశ్వర స్వామి కొలువుతీరి ఉన్నాడు. శ్రావణ మాసంలో ఎవ్రీ ఇయర్ మేము వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటాము. కానీ ఇప్పుడు లొకేషన్ చేంజ్ అయ్యాము. అంతకుముందు లొకేషన్లో ఉన్నప్పుడు పక్కనే ఉండేది, చాలాసార్లు వెళ్ళొచ్చాము. కానీ ఈ ఇయర్ శ్రావణ మాసంలో చూడలేము అనుకున్నాము. కాకపోతే ఫైనల్గా ఈ లాస్ట్ వీకెండ్ వెళ్ళే ఛాన్స్ వచ్చింది. అలా ఫ్రెండ్స్తో కలిసి సడన్గా వెళ్ళేసాము. కానీ ఓఆర్ఆర్ నుంచి వెళ్తే చాలా ఈజీగా రీచ్ అవుతాం అనిపించింది. ట్రాఫిక్ ఇబ్బంది కూడా ఉండదు కదా. అలా ఓఆర్ఆర్ నుంచి వెళ్ళిపోయాము. ఇక్కడ ఎంట్రీలో స్కాన్ చేస్తారు కదా, మనకి ఫాస్ట్ ట్యాగ్ స్టిక్కర్ అనేది కార్కి ఉంటుంది. దాన్ని స్కాన్ చేస్తే అది ఓపెన్ అయిపోతుంది. అలా ఓఆర్ఆర్కి ఎంటర్ అయిపోయాము. సంగీ టెంపుల్లో వెంకటేశ్వర స్వామి అచ్చం తిరుపతిలో ఉన్న దేవుడిలా ఉంటాడని విన్నాము. నేనైతే బిఫోర్ మ్యారేజ్ అన్ని ఫేమస్ ప్లేసెస్కి వెళ్ళాము, కానీ సంగీ టెంపుల్కి మాత్రం వెళ్ళలేదు. ఇది చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము, అది ఈ రోజుకి నెరవేరుతుంది. ఇది సంగీ టెంపుల్కి వెళ్ళే దారి. చూస్తే ఘాట్ రోడ్ లానే అనిపిస్తుంది. క్రాస్ ఇలా ఉంటుంది. శాంతినగర్ అని ఒక నేమ్ ఉంటుంది శాంతినగర్లో. ఇంకా లోపలికి వెళ్తుంటే మనకి సంగీ టెంపుల్ కనిపిస్తుంది. చూడండి సంగీ టెంపుల్ వ్యూ. ఒక కొండపైన సేమ్ తిరుపతిలో ఉన్నట్టు కొండపైనే ఉన్నాడు వెంకటేశ్వర స్వామి. తర్వాత ఇలా వెళ్తుంటే దారిలో ఇక్కడ నుంచి దగ్గర వ్యూ కూడా కనిపిస్తుంది. తర్వాత ఇది ఎంట్రీ అండి. ఇక్కడ పార్కింగ్కి మనీ తీసుకుంటారు. 100 ఎబోనే తీసుకున్నారు కార్ కాబట్టి పార్కింగ్కి. అలా ముందుకు వెళ్తుంటే మెట్లు కనిపిస్తాయండి, స్టెప్స్ కనిపిస్తాయి పైకి వెళ్ళడానికి. కానీ ఇక్కడ కోతులు చాలా ఉంటాయని తెలిసింది. అందుకే రిస్క్ ఎందుకులే, మళ్ళీ ఎప్పుడైనా చూద్దాం అనుకొని అలా కార్లోనే పైకి వెళ్ళేసి అక్కడ పార్క్ చేసేసి అలా ముందుకు వెళ్ళాము. ఇదంతా అవుట్ సైడ్ వెదర్ అండి. చాలా పీస్ఫుల్గా చాలా బాగా అనిపించింది. గుట్ట పైన ఉన్నాడు కాబట్టి వెంకటేశ్వర స్వామి తిరుపతిలో ఉన్న ఫీలింగే అనిపించింది. ఇక్కడ నుంచి చూస్తుంటే వ్యూ మాత్రం మొత్తం సిటీ కూడా కనిపిస్తుంది, దగ్గరగా కనిపిస్తుంది. ఇది నీట్గా కూడా ఉందండి. ఇవి స్టెప్స్. లోపలికి వెళ్తుంటే మెయిన్ ఎంట్రన్స్లో మనకు ధ్వజస్తంభం కనిపిస్తుంది. ఏ టెంపుల్లో అయినా ధ్వజస్తంభం కనిపిస్తుంది, కాకపోతే కనిపించిందని చెప్తున్నాను. చూడండి మంకీలు ఫస్టే దర్శనం ఇచ్చాయి. వీటికి మాత్రం మనం వెళ్ళేటప్పుడు ఫిక్స్ అవ్వాలి, ఏ కవర్స్ మాత్రం తీసుకెళ్ళకూడదు. అందులో ఏమున్నా కానీ మంకీస్ మాత్రం లాగేసుకుంటాయి. నేను చాలా చూశాను. తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనం ఇస్తాడు. కానీ ఇక్కడ కెమెరా నాట్ అలౌడ్ అని చెప్పారు, అందుకే నేను దగ్గర నుంచి తీయలేదు. తర్వాత అమ్మవారు దర్శనం ఇస్తారు. తర్వాత చిన్న చిన్న టెంపుల్స్ కూడా ఉన్నాయి. అందులో అష్టలక్ష్మి టెంపుల్ ఉందండి. మనం అష్టలక్ష్మి కలశం చుట్టూ ఎలా ఉంటున్నాయో అమ్మవార్లు అలా కనిపించారు. అలా చుట్టూ తిరుగుతుంటే ఇలా గజలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంతానలక్ష్మి, విద్యాలక్ష్మి, ఐశ్వర్యలక్ష్మి, వీరలక్ష్మి, తర్వాత అష్టలక్ష్ములందరూ ఇలా కనిపిస్తారు. ఇలా చుట్టూ కలశం లాగా ఉందండి. తర్వాత ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే ఇక్కడ గంట ఉంటుంది కదండి, అది చాలా హెవీగా ఉంది. అది పెద్దవాళ్ళకైతే ఈజీగా కొట్టేస్తుంది, కానీ మా పిల్లలు చాలా కష్టపడ్డారు. పెద్దోడికైతే కొంచెం ట్రై చేస్తే వచ్చేసింది. కాకపోతే చిన్నోడికి నేను చేస్తాను అన్నాడు. వాడు అలా ట్రై చేశాడు, కానీ ఆ గంట తాడుతో అలా పైకి వెళ్ళిపోయాడు వాడే. ఫైనల్గా ఫ్రెండ్ ట్రై చేసింది, ఫైనల్గా గంట కొట్టేశాడు చిన్నోడు కూడా. తర్వాత అందరం ట్రై చేద్దాం అనిపించింది. చాలా అంటే అదొక స్పెషల్ ఫీలింగ్ అంతే. దేవుడి దగ్గర గంట కొడితే బాగుంటుందని. ఇలా పెద్దది ఉండేసరికి ఇంకా బాగా అనిపించింది. కానీ ఇక్కడ గాలి ఎక్కువగా వీస్తుందండి, ఎందుకంటే కొండపైన ఉంది కదా, గాలి చాలా హెవీగా వీస్తుంది.
గర్ల్స్కి అయితే నేను చెప్పేది ఏంటంటే అంబ్రెల్లా కట్టింగ్ ఉన్నవి మాత్రమే డ్రెస్సెస్ వేసుకెళ్ళండి. కట్స్ ఉన్నవి మాత్రం అస్సలు వేసుకెళ్ళకూడదు. ఎందుకంటే ఆ గాలి అంత హెవీగా వీస్తుంది. అసలు ఫొటోస్ తీసుకున్నా కానీ ఇక్కడ రాధాకృష్ణుల టెంపుల్, ఆ తర్వాత వినాయకుడి టెంపుల్, తర్వాత ఇక్కడ అమ్మవారి టెంపుల్, తర్వాత ఇంకా సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్, తర్వాత ఇక్కడ ఫైనల్గా శివుడి టెంపుల్ కూడా ఉంది. ఆ తర్వాత పక్కన నవగ్రహాలు కూడా ఉన్నాయి. నేను వీడియోలో క్యాప్చర్ చేశాను కానీ అది నాకు మిస్ అయిపోయింది. ఆ తర్వాత మేము మళ్ళీ మాకు కొంచెం టైం ఉంది అనుకొని అక్కడ ఆ టెంపుల్ అని కంప్లీట్ చేసుకొని మేము ఇక్కడ మిడిల్లో ఒకటి హనుమాన్ టెంపుల్ కనిపించింది. అలా మేము పైకి వెళ్ళిపోయాము. ఇక్కడ టెంపుల్ అయితే క్లోజ్ ఉంది, టైం 12 దాటిపోయింది కాబట్టి. కాకపోతే బయట వ్యూ బాగుందనేసి వచ్చేసాము. పంచముఖ ఆంజనేయ స్వామి, ఇక్కడ పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం పెద్దగా ఉంది. అది చూద్దామని ఎక్కేసాము పైకి. చూడ్డానికి చాలా బాగుంది. అక్కడ నుంచి అవుట్ సైడ్ వ్యూ కూడా చాలా చాలా బాగుంది. అయితే ఇక్కడ కూడా చాలా మంకీస్ ఉన్నాయి. అవి ఏంటంటే అసలు నేను హ్యాండ్ బ్యాగ్ వేసుకెళ్ళాను, అందులో ఏమో బిస్కెట్ కనిపించింది. పిల్లలకు ఉంటున్నాయి కదా అని తీసుకెళ్ళాను. బిస్కెట్ కనిపించింది. ఆ బిస్కెట్ కోసం వస్తే హ్యాండ్ బ్యాగే విసిరేసాను. అది హ్యాండ్ బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోయింది. ఇంకా గాడ్ గ్రేస్ అండి, దాంట్లో ఫోన్ కూడా లేదు. అది నాకు ఒకటి బెనిఫిట్ అయ్యింది. కాకపోతే అది జస్ట్ అదేంటి హిల్కి కొంచెంలో పడేసింది. అది నేను మెల్లిగా తర్వాత తీసేసుకున్నాము. ఆ తర్వాత వచ్చే దారిలో కీసర టెంపుల్ కూడా ఉంది, అందుకే అక్కడికి కూడా వెళ్ళాము. కానీ ఈవినింగ్ 4కి అలా ఓపెన్ చేస్తారంటే అలా తిరిగేసి 4 వరకు వచ్చేసాము. ఇది టెంపుల్ అవుట్ సైడ్ వ్యూ అండి. మరి గర్భగుడిలోకి మాత్రం ఫోన్ అలో లేదన్నారు. అందుకే ఇక్కడ కీసరలో రామలింగేశ్వర స్వామి టెంపుల్ ఫేమస్ అండి. ఇది రామలింగేశ్వర స్వామి టెంపుల్. ఇది లోపల అండి, లోపల మళ్ళీ ధ్వజస్తంభం ఉంది. తర్వాత నందీశ్వరుడు కనిపిస్తాడు. ఆ తర్వాత లోపలికి వెళ్ళాలి. తర్వాత ఫోన్ ఆఫ్ చేసేసాను, ఎందుకంటే లోపల అలో లేదనేసి. ఇది అవుట్ సైడ్ వ్యూ అండి. బయటకు వచ్చాక మళ్ళీ ఆన్ చేసాము. ఇవన్నీ కలర్ఫుల్గా ఉన్నాయి. తర్వాత ఇక్కడ అన్ని చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి. నరసింహస్వామి, ఆంజనేయ స్వామి, శ్రీరామచంద్రులు వారు, ఇలా అన్ని టెంపుల్స్ ఉన్నాయి. హనుమాన్. తర్వాత ఇక్కడి నుంచి ఇంకా ఇంటికి వచ్చేసాము. ఫైనల్గా ఓం నమో వెంకటేశాయ ఈ పిక్ అనేది దొరికింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.